వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్చినటువంటి సందర్భంలో జరిగిన గొడవలు రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు అక్కడ ఏమీ లేవన్నట్టుగా అంత అద్భుతంగా సాగిపోయింది అన్నట్టుగా రాసుకొస్తే సాక్షి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆగ్రహ జ్వాలల్ని హైలైట్ చేసింది. నెల్లిమర్ల టికెట్ని జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవ్ కేటాయించడం అంటే అక్కడే నాయకులు బగ్గుమన్నారు. తెలుగుదేశంలో టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు పార్టీ నేతలతో సమావేశమై నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు ప్యాలెస్ వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సీటు మహాసేన రాజేష్కి ఇవ్వడంతో అక్కడ టీడీపీ నేతలు తిరుగుబాటు చేశారు. కిర్లంపూడి మండలం గోనేడు నుండి రామవరం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పలువురు నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పి గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని మూసేశారు. చిత్తూరు జిల్లా తంబళపల్లి సీటును తనకు ఇవ్వకపోవడంతో బీసీ నేత మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నేతలు రాజీనామా ప్రకటించారు. బి కొత్తకోటలో రాస్తారోకో చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదమండ్యం బస్టాండ్లో దిష్టిబొమ్మను దానం చేశారు. బస్టాండ్ కోట్లకు సమీపంలోని టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు సిద్ధవరం ప్రసాద్ కారొద్దాన్ని పగలగొట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సీటు రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడంతో రమేష్ కుమార్ రెడ్డి వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలపై చెప్పులతో దాడి చేసి పార్టీ జెండాలు దహనం చేసింది. ఆయనకు మద్దతుగా పలువురు నేతలు రాజీనామా చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సీటు బొల్లేని రామారావుకి ఇవ్వకపోవడంతో ఆయన వర్గ నేతలు పార్టీకి రాజీనామాలు ప్రకటించారు. ఉదయగిరిలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటే బొల్లేని మండిపడ్డారు. విశాఖపట్నం పశ్చిమ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ రాజీనామా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటు తనకు ఇవ్వకుండా మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు రాజీనామాకు సిద్ధమయ్యారు. అంతర్వేదిలో సముద్ర స్నానం చేసి పసుపు చొక్కాను సముద్రంలో కలిపి టీడీపీకి తనకు రుణం తీరిపోయినట్టు ప్రకటించారు. అవనిగడ్డ సీటు తనకు ఇవ్వకపోవడంపై మహదానందంగా ఉందని మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ అన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందినట్టున్నారు. డబ్బు రాజకీయాలకు ప్రధానం అయిపోయిందని, పార్టీలు ధనవంతుల కోసం అన్వేషిస్తున్న తరుణంలో తనలాంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలని భావించడం సమంజసం కాదన్నారు. పెడన్ టికెట్ మీద గంపిడాసులు పెట్టుకున్న సీనియర్ నేత బోరగడ్డ వేదవాస్ తనకు సీటు రాలేదని తెలిసి వెంటనే కుప్పకూలిపోయారు. కృత్తివేణి మండలం చినపాండ్రాక ప్రచారంలో ఆయన ఒక్కసారి కింద పడిపోయారు. ఎర్రగొండపాలెంలో టీడీపీ అభ్యర్థిగా ఎరిక్షన్ బాబుని ప్రకటించడంతో పార్టీలోని సీనియర్ నేతలు డాక్టర్ మన్నె రవీంద్ర, అజితారావు వర్గాల ఆగ్రహం వ్యక్తం చేసి తొలి జాబితాలో మార్కాపురం గెద్దలూరు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీట్లు జనసేన కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సంతనూతలపాడు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేరు ప్రకటించడంతో ఆ పార్టీ కేడర్లు తీవ్ర అసంతృప్తి నెలకొంది. కొండపల్లి ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామికి టికెట్ ఇవ్వడానికి బెల్లంపోతుల వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ పేరును ఖరారు చేయడంతో జనసేన నుంచి ఆ టికెట్ శాసిస్తున్న రియాజ్ రగిలిపోతున్నారు. అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకి అధిష్టానం సీట్ నిరాకరించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిన్నగాక మొన్న జనసేన పార్టీలో చేరిన కొనతాల రామకృష్ణ సీటు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాయమని చెప్తున్నారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ అభ్యర్థిగా సవితను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి వర్గం రెచ్చిపోయింది. ఆయన వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలను తగలబెట్టారు. పెనుకొండలోని బీకే పార్థసారథి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కళ్యాణదుర్గం సీటు కాంట్రాక్టర్ సురేంద్రబాబుకి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంచెలు వీరంగం సృష్టించారు. పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలు చించేసి ఆందోళనకు దిగారు. సింగనవాళ్ళ టికెట్ బండారు శ్రావణికి ఇవ్వడానికి 2 మెన్ కమిటీ సభ్యులు మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తమ మాట కాదని అధిష్టానం ప్రకటించిందని, ఆమె ఎలా గెలుస్తుందో చూస్తామంటే ఆ వర్గ నేతలు తెగేసి చెబుతున్నారు. మరోవైపు వాళ్ళ వర్గీయులు అనంతపురంలోని టీడీపీ జిల్లా కార్యాలయం చేరుకుని గొడవకు దిగారు. ఫ్లెక్సీలు చించేశారు. కార్యాలయ అద్దాలు పగలగొట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రాయదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆయన వర్గీయులు అధిష్టానంపై బగ్గుమంటున్నారు. కాలువ శ్రీనివాసులకు సహాయ నిరాకరణ చేయాలంటూ దీపక్ రెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్ పోల నాగరాజు మీద వాళ్ళ వర్గీయులు ఒత్తిడి చేస్తున్నారు. గతంలో కాలువ శ్రీనివాసులు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలు చెప్పుకుంటూ ఏకరవ పెడుతున్నారు. ఇది ఓవరాల్గా వాళ్ళ పార్టీలో ఉన్న లోపాలన్నీ వీళ్ళు రాసుకొస్తున్నారు.